హై ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్స్మార్టిన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది బ్లాప్కాంట్ బ్రాండ్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి BT-52. సో ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, సో దీని బ్లూటూత్ స్పీకర్ తీసుకోవచ్చా లేదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఇది యూజర్ గైడ్. సో నెక్స్ట్ మనకి పోర్ట్ ఆక్స్ కేబుల్, దాంతోపాటు మనకి మైక్రో USB కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ మనకి స్పీకర్ ఉంది. సార్, స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే బ్లాప్కాంట్ బ్రాండింగ్, ఇది ఒక జర్మనీ బ్రాండ్. సో ఇది మనకి మోడల్ నెంబర్ వచ్చేసి BT-52 బ్లూటూత్ స్పీకర్. ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 4.2 వర్షన్తో వస్తుంది, ఆక్స్ ఇన్పుట్తో వస్తుంది, మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా వస్తుంది, నెక్స్ట్ FM రేడియో సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, అంటే మనకి 10 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది, 76 mm డ్రైవర్స్ అయితే ఉంటాయి ఇందులో. సో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్తో వస్తుంది, సపరేట్గా కంట్రోల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 120 mAh బ్యాటరీతో వస్తుంది. చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఫ్యాబ్రిక్ మ్యాచ్తో వస్తుంది. సో డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, 76 mm డ్రైవర్స్తో వస్తుంది. సో బాడీ అంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీ విత్ మ్యాటి ఫినిష్తో చేశారు మనకి. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో అంత ఈజీగా స్క్రాచెస్ ఏం పడవు. నెక్స్ట్ మనకి టాప్లో బ్లాప్కాంట్ బ్రాండింగ్ అయితే ఉంది. సో టాప్లో మనకి కంట్రోల్స్, అదేవిధంగా సైడ్న కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మనకి చూసుకుంటే మోడ్ వచ్చేసరికి స్విచ్ అవడానికి, FM రేడియోకి, మెమరీ కార్డ్కి, బ్లూటూత్కి స్విచ్ అవడానికి. సో వాల్యూమ్ +&- బటన్స్ ఉంటాయి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సౌండ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. సో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు, నెక్స్ట్ మైనస్ బటన్ క్లిక్ చేస్తే మీ ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తారు. సో మనకి ప్లే ప్లాస్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి సైడ్ని చూసుకుంటే సో LED ఇండికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. సో కింద మనకి 3.5 mm జాక్ ఉంది. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ కూడా ఉంది. సో మనకి ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు అంత ఈజీగా పడిపోకుండా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆడియో శాంపిల్స్ అయితే వినిపిస్తాను. సో ఇది 10 వాట్ అవుట్పుట్తో వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ స్పీకర్ గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ లౌడ్నెస్ పరంగా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇది మనకి 10 వాట్ అవుట్పుట్తో వస్తుంది కాబట్టి అటు ఇండోర్లో కానీ లేదంటే అవుట్డోర్లో కానీ బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో ఫుల్ వాల్యూమ్లో కూడా డిస్టార్షన్ లేక నాయిస్ లేకుండా పర్ఫామ్ చేస్తుంది. సో బేస్ అండ్ ట్రిబుల్ గురించి మాట్లాడుకుంటే ఈ బేస్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో ట్రిబుల్ అయితే కొంచెం తక్కువ అయినట్టు నాకైతే అనిపించింది. సో ట్రిబుల్ కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేసి ఉంటే బాగున్నాను. సో బేస్ అంటే మనకి హైస్ పరంగా మాత్రం మనకి కొంచెం తక్కువగానే ఉంది. లోస్ అండ్ మిడ్స్ మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ చూసుకుంటే ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఇది 5 వాట్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మనకి 4 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో మనకి 120 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఛార్జింగ్ బ్యాకప్ పరంగా చూసుకుంటే ఇది మనకి ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుంటే 4 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు మిడ్ వాల్యూమ్లో పెట్టుకుంటే 5 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఫైనల్గా ఈ స్పీకర్ తీసుకొచ్చా లేదా అని నన్ను అడిగితే ఖచ్చితంగా మీకు ట్రిబుల్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు 10 వాట్ అంటే ఎక్కువ సౌండ్ ఉన్న స్పీకర్ కావాలన్నా కూడా దీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 10 వాట్ అవుట్పుట్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సో ఎందుకంటే 1600 ప్రైస్ రేంజ్లో మనకి వేరే బ్రాండ్స్ ఏమీ లేవు. సో 10 వాట్ అవుట్పుట్ తోటి. సో ఆ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ చూసుకుంటే 5 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇది మాత్రం 10 వాట్ అవుట్పుట్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో అయితే షేర్ చేయండి. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.